ఉద్భవః. ఓం ఉద్భవాయ నమః. ఉద్భవః అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని సృష్టి కారణ స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా ఉత్ అంటే పైకి, భవ అంటే ఉద్భవం, పుట్టుక. సమస్త జగత్తు ఆయన నుండే ఉద్భవించింది. ఆయనే మూలకారణం. ఆది శంకరాచార్యులు ఉద్భవః అనగా సృష్టికి ఉపాదాన నిమిత్త కారణమైన పరబ్రహ్మ అని వివరించారు. జగత్తు బ్రహ్మ నుండే ప్రత్యక్షమవుతుంది, కాని బ్రహ్మస్వరూపం మార్పు చెందదు అని శంకరులు స్పష్టం చేశారు. పరాశర భట్టారు ఉద్భవః అనగా అవతార రూపంలో ధర్మాన్ని స్థాపించడానికి అవతరించిన శ్రీకృష్ణుడని చెప్పారు. యదువంశంలో జన్మించినట్టు కనిపించినా ఆయన స్వయంభూ, భక్తుల రక్షణ కోసమే అవతరించినవాడని భట్టారులు వ్యాఖ్యానించారు. సుందరః. ఓం సుందరాయ నమః. విష్ణు సహస్రనామంలోని సుందరః అనే నామం అతి శోభాయమానుడు, పరమ సౌందర్య స్వరూపుడు అనే అర్థాన్ని సూచిస్తుంది. సుందరః అంటే బాహ్యరూప సౌందర్యమే కాదు, అంతరంగ గుణ సౌందర్యమూ కలవాడు. భగవంతుని రూపం, స్వభావం, కరుణ, ధర్మం ఇవి అన్నీ పరమ సౌందర్యానికి మూలం. ఆయనను దర్శించినవారికి, ధ్యానించినవారికి మనస్సుకు ఆనందం కలుగుతుంది. ఆది శంకరాచార్యుల ప్రకారం భగవంతుడు సర్వకళ్యాణగుణనిధి. ఆయనలో దోషరహితమైన పరిపూర్ణ స్వరూప సౌందర్యం ఉంది. ఆ పరిపూర్ణతే నిజమైన సౌందర్యం. బ్రహ్మస్వరూపమే పరమ మంగళకరం. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుని దివ్య మంగళ విగ్రహం, కరుణ, సౌలభ్యం ఇవి భక్తులను ఆకర్షించే సౌందర్యం. భక్త హృదయాలను హరించేవాడే సుందరః. రూప, గుణ, స్వభావ పరిపూర్ణ సౌందర్య స్వరూపుడైన పరమాత్మనే సుందరః. సుందః. ఓం సుందాయ నమః. విష్ణు సహస్రనామంలోని సుందః అనే నామం గంభీరార్థాన్ని సూచిస్తుంది. సుందః అనే పదానికి శుద్ధుడు, కరుణామయుడు, మంగళకరుడు అనే భావాలు ఉన్నాయి. జగత్తుకు హితమిచ్చే స్వరూపుడు. భక్తుల పాపాలను హరించి వారికి శాంతి, ఆనందం ప్రసాదించువాడే సుందః. ఆది శంకరాచార్యులు ప్రకారం భగవంతుడు శుద్ధస్వరూపుడు, నిర్దోషుడు. ఆయన స్వరూపం సచ్చిదానందమయం. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించువాడు. అందుచేత ఆయనను సుందః అని పిలుస్తారు. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుడు భక్తులకు సౌమ్యస్వరూపుడై సులభంగా చేరువగానూ ఉంటాడు. తన దయతో భక్తుల హృదయాలను పవిత్రం చేసి మోక్షమార్గం చూపువాడే సుందః. శుద్ధస్వరూపుడు, కరుణామయుడు, భక్తహితకరుడైన పరమాత్మనే సుందః. రత్ననాభః. ఓం రత్ననాభాయ నమః. విష్ణు సహస్రనామంలోని రత్ననాభః అనే నామం నాభిలో రత్నసమాన ప్రకాశం కలవాడు అని అర్థాన్ని సూచిస్తుంది. భగవంతుని నాభి పద్మం నుండి బ్రహ్మ ఉద్భవించాడని పురాణ ప్రసిద్ధి. ఆ నాభి రత్నంలా ప్రకాశమానమై సృష్టికి మూలస్థానమై ఉంది. అందుచేత ఆయన రత్ననాభః. ఆది శంకరాచార్యుల ప్రకారం రత్నంలా దివ్యప్రభ కలిగిన నాభిని కలవాడు. అదే సృష్టికి ఆధారభూతమైన పద్మస్థానం. బ్రహ్మ అక్కడి నుండే ఉద్భవించి జగత్తును సృష్టించెను. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుని దివ్య మంగళ విగ్రహంలో నాభి అత్యంత శోభాయమానం. అది రత్నంలా కాంతివంతమై సృష్టి రహస్యాన్ని గర్భించుకుని ఉంది. సృష్టికి మూలమైన దివ్య నాభి రత్నప్రభతో ప్రకాశించువాడే రత్ననాభః. సులోచనః. ఓం సులోచనాయ నమః. విష్ణు సహస్రనామంలోని సులోచనః అనే నామం సుందరమైన, మంగళకరమైన నేత్రములు కలవాడు అని అర్థం. సు అంటే శ్రేష్ఠము, లోచనము అంటే కన్ను. భగవంతుని దృష్టి కరుణామయి, శుభప్రదము. ఆయన కటాక్షం పడినవారికి పాపక్షయం, శాంతి, జ్ఞానం కలుగుతాయి. అందుచేత ఆయనను సులోచనః అంటారు.
ఆది శంకరాచార్యులు ప్రకారం భగవంతుని నేత్రములు సూర్యచంద్రాగ్నుల స్వరూపములు. అవి సమస్త జగత్తును దర్శించి పాలిస్తాయి. ఆయన దృష్టి సర్వజ్ఞతకు సూచకం. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుని కమలనేత్రములు భక్తులపై కరుణతో నిండి ఉంటాయి. ఆ దివ్యదృష్టి భక్తుల హృదయాలను ఆకర్షించి రక్షణనిస్తుంది. కరుణామయమైన సర్వజ్ఞతను సూచించే దివ్యనేత్రములు కలవాడే సులోచనః. అర్కః. ఓం అర్కాయ నమః. విష్ణు సహస్రనామంలోని అర్కః అనే నామం సూర్యస్వరూపుడు, ప్రకాశమయుడు అనే అర్థాన్ని సూచిస్తుంది. అర్కః అంటే సూర్యుడు. సూర్యుడు లోకానికి వెలుగు, జీవశక్తి ప్రసాదించినట్లే భగవంతుడు జ్ఞానప్రకాశాన్ని ప్రసాదిస్తాడు. ఆయన అజ్ఞానాంధకారాన్ని తొలగించి సత్యజ్ఞానాన్ని వెలిగించువాడు. ఆది శంకరాచార్యుల ప్రకారం భగవంతుడు స్వయం ప్రకాశస్వరూపుడు. సూర్యునిలా ఇతరులచేత వెలిగింపబడవలసిన అవసరం లేనివాడు. ఆయన జ్ఞానరూప ప్రకాశమే జగత్తుకు ఆధారం. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుడు సూర్యమండల మధ్య విరాజిల్లుమాడు. భక్తుల హృదయాల్లో భక్తిజ్యోతిని వెలిగించి ధర్మమార్గాన్ని ప్రకాశింపజేయువాడే అర్కః. సూర్యునిలా స్వయం ప్రకాశుడై జ్ఞాన వెలుగును ప్రసాదించువాడే అర్కః. వాజసనః. ఓం వాజసనాయ నమః. విష్ణు సహస్రనామంలోని వాజసనః అనే నామం గంభీరార్థాన్ని సూచిస్తుంది. వాజం అంటే అన్నం, యజ్ఞఫలం, బలం అనే భావాలు ఉన్నాయి. సనః అంటే ప్రసాదించువాడు. జగత్తుకు పోషణనిచ్చి యజ్ఞఫలాలను అనుగ్రహించువాడే వాజసనః. భక్తుల జీవనానికి కావలసిన బలాన్ని, సంపదను ప్రసాదించువాడు. ఆది శంకరాచార్యుల ప్రకారం యజ్ఞరూపుడైన భగవంతుడు యజ్ఞఫలాన్ని భక్తులకు అనుగ్రహిస్తాడు. అన్నరూపంగా జీవులను పోషించేవాడు. సర్వపోషకుడైన పరమాత్మనే వాజసనః. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుడు యజ్ఞభోక్త, యజ్ఞఫలదాత. భక్తుల సమర్పణను స్వీకరించి వారికి శ్రేయస్సు ప్రసాదించువాడు. ధర్మయజ్ఞాలను కాపాడి లోకక్షేమాన్ని స్థాపించువాడే వాజసనః. యజ్ఞఫలప్రదాత, సర్వపోషకుడైన పరమాత్మనే వాజసనః. శృంగీ. ఓం శృంగినే నమః. విష్ణు సహస్రనామంలోని శృంగి అనే నామం ప్రత్యేకార్థాన్ని కలిగిస్తుంది. శృంగమంటే కొమ్ము లేదా శిఖరం. శృంగముతో ఉన్నవాడు శృంగి. మహాప్రళయకాలంలో భగవంతుడు మత్స్యరూపం ధరించి శృంగమును ప్రదర్శించి మనువును రక్షించాడని పురాణ ప్రసిద్ధి. ఆ శృంగం రక్షణ, ఆధారత్వానికి సూచకం. ఆది శంకరాచార్యుల ప్రకారం మత్స్యావతారంలో శృంగముతో దర్శనమిచ్చినవాడు. ఆ శృంగం ద్వారా నౌకను కట్టి వేదాలను, ఋషులను రక్షించెను. లోకరక్షక స్వరూపమే శృంగి. పరాశర భట్టారు ప్రకారం భగవంతుని శృంగం భక్తులకు ఆశ్రయసూచకం. ప్రళయ సమయంలోనూ భక్తులను విడిచిపెట్టని దయాస్వరూపుడే శృంగి. రక్షణార్థం శృంగరూపాన్ని ధరించిన లోకరక్షకుడే శృంగి. జయంతః. ఓం జయంతాయ నమః. విష్ణు సహస్రనామంలోని జయంతః అనే నామం ఎల్లప్పుడూ విజయం సాధించువాడు అనే అర్థాన్ని సూచిస్తుంది. జయ అంటే విజయం. ధర్మపక్షాన నిలబడి అధర్మాన్ని జయించువాడే జయంతః. భగవంతుని సంకల్పానికి అడ్డుకట్టలేదు. ఆయన చిత్తమే సర్వవిజయానికి కారణం. భక్తుల రక్షణలోనూ ఆయన ఎల్లప్పుడూ విజయశాలి. ఆది శంకరాచార్యులు ప్రకారం పరమాత్మ స్వరూపంగా అపరాజితుడు. మాయ, అజ్ఞానం, అసురశక్తులు ఏవీ ఆయనను జయించలేవు. ఆయన సర్వశక్తిమంతుడు. అందుచేత జయంతః. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుడు భక్తుల శత్రువులను జయింపజేసి వారికి విజయాన్ని ప్రసాదించువాడు. ఆయన దివ్య లీలల్లో ధర్మమే ఎల్లప్పుడూ గెలుస్తుంది. సర్వకాలములలోనూ ధర్మ విజయాన్ని స్థాపించువాడే జయంతః. సర్వవిజయయే నమః. విష్ణు సహస్రనామంలోని సర్వవిజయయే అనే నామం సమస్త విషయాలలో విజయాన్ని పొందువాడు అనే అర్థాన్ని సూచిస్తుంది. సర్వ అంటే అన్ని, విజయ అంటే గెలుపు. జగత్తులోని శక్తులన్నిటిపై ఆధిపత్యముతో ఎప్పుడూ పరాజయం పొందనివాడు సర్వవిజయః. ధర్మస్థాపనలో, భక్తరక్షణలో ఆయన విజయమే పరమసత్యం. ఆది శంకరాచార్యులు ప్రకారం పరమాత్మ సర్వశక్తిమంతుడు, అపరాజితుడు. మాయ, అజ్ఞానం, కర్మబంధాలు
ఏవీ ఆయనను జయించలేవు. ఆయన స్వరూపమే సర్వవిజయం. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుడు భక్తులకు సర్వవిజయాన్ని ప్రసాదించువాడు. ఆయన అనుగ్రహంతో ధర్మం గెలుస్తుంది, అధర్మం నశిస్తుంది. ఎప్పటికీ అపరాజితుడై సమస్తంలో విజయం సాధించువాడే సర్వవిజయః.